హాయ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? మరి అన్ని ఇంటి పనులు అయిపోయినాయా? పూజలకు గినంగా అందరివి అయిపోయినాయా? మరి ఇంటికాడ ప్రతి ఒక్కరు అలుకు జల్లుకుండు, నీళ్ళు జల్లుడు, గచ్చు జల్లుడు, మరి పూజకు మరి గుడికోవడానికి రెడీ అవ్వడు అందరు అయిపోయినాయి. మరి అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుచున్నాను. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరికి. మరి గుడికి వెళ్ళే ముందు మరి ప్రతి ఒక్కరు వాహనాల్లో వెళ్తున్నా, బైకుల్లో వెళ్తున్నా ప్రతి ఒక్కరు మరి మెల్లంగా వెళ్ళండి. మరి ఎందుకంటే మరి ఫాస్ట్గా వెళితే బాగుండదు కాబట్టి ఈరోజు నా నోరు నుంచి చెప్పలేను కాబట్టి, చెప్పకూడదు కాబట్టి మీకు అంటున్నాను. ఎందుకంటే క్షేమంగా పోయి లాభంగా రావాలా. మరి మనం చేసే పని ఏదైనా కానీ పవిత్రంగా ఉండాలని కోరుచున్నాను. మరి దేవుడి పైన నమ్మకం పెట్టుకుంటే ఏదైనా కానీ కానిది లేదు. దేవుడు మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. దేవుడు మనం నమ్ముకుంటే మనం మనం అనుకున్నది సాధ్యం చేయడానికి మరి చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పిల్ల పాపలతోటి మరి దేవుణ్ణి దర్శించుకొని అక్కడ మరి కాసేపు మరి అక్కడ ప్రశాంతంగా ఉండాలని కోరుచున్నాను. మరి ఏదే కానీ మరి ఎవరు ఏమంటున్నారని అనేసి కాకుండా మన స్తోమతలతోటి దేవుడి దగ్గరికి పోతాం కాబట్టి మరి ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఏం మనం అనుకుంటున్నామో మనకంటే ముందే దేవుడికి తెలుసు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి దేవుడు దర్శనమిస్తాడు. ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళ లెక్క ప్రకారంగా మరి పూలహారాలే కానీ ఇవే కానీ తెస్తారు. మరి డబ్బు లేని వారు కూడా మరి బాధపడకండి. డబ్బున్నా లేకున్నా దేవుడికి ఎవరు ఏ విధంగా వస్తువులు పవిత్రంగా వస్తువుల భక్తి శ్రద్ధలతో వస్తుంటారా మరి అది దేవుడికి ముఖ్యం. అయ్యో మరి ఈరోజు గుడికి పోకపోతే పూజ చేయకపోతే మరి బాగుంటుందో ఉండదో అని కాకుండా మీరు ఏం బాధపడకండి. అన్నీ చూసేవారు దేవుడే, పైన ఉన్న దేవుడే కాబట్టి మరి అతనే సమకూరుస్తాడు కాబట్టి మీరు ఏం బాధపడకుండా మరి భక్తి శ్రద్ధలతోటి పిల్ల పాపలతోటి ప్రతి ఒక్కరూ మరి దేవునికి దర్శించుకొని రావాలని కోరుచున్నాను. మరి ఎక్కడైనా కానీ మరి అతిగా స్పీడ్ పోకుండా క్రమశిక్షణతోటి బైకులు పార్క్ చేస్తూ మరి అక్కడ భక్తి శ్రద్ధలతోటి లైన్ నిలబడుతూ మరి దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే మనం మనకు ఇది శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ఏమైనా అక్క, చెల్లి, తమ్ముడు అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒక్క పొద్దులు పడుతున్నారు. మరి ఒక్క పొద్దులు కూడా సక్రమంగా బట్టి మరి సక్రమంగా విడాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరికి మరి మీరు సాధ్యమైనంత మట్టుకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరి ఒక్క పొద్దు ఉన్నా లేకున్నా ఏం కాదు. ఎందుకంటే మనకు ఏ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో దేవుడికి తెలుసు కాబట్టి మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఆశించి దగ్గరికి తీసి మరి హత్తుకుంటాడని నేను అనుకుంటున్నాను. మీ సమస్యలను కూడా దూరం చేస్తాడు కాబట్టి మరి ఈ శివరాత్రి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యలని ప్రతి ఒక్కరు ఎవరైతే మొక్కుకుంటారో మరి మీరు ఎవరికి వినడకుండా లోపలనే అనుకుంటేనే అది దేవుడు విన మరి వింటాడు కాబట్టి మరి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దేవుడి మందిరానికి వెళ్ళి మరి మీ సమస్యల్ని చెప్పుకున్నట్లయితే దేవుడు ఆలకించి మీ సమస్యల్ని ప్రతి ఒక్క సమస్యని దేవుడు మరి విని మరి మీకు మేలు చేస్తాడనేసి నేను ఆశిస్తున్నాను. మరి ప్రతి సంవత్సరము ఆయుష ఆరోగ్యాలతో ఉండి మరి ప్రతి ఒక్కరూ అన్ని బిజినెస్ రంగం కానీ, స్టడీ రంగం కానీ, అన్ని ఆరోగ్య రంగంలో కానీ విజయం సాధించాలని మరి ముందంజలో ఉండాలని మరి మీకున్న సమస్యల్ని దూరం చేయాలని ప్రతి ఒక్కరికి నేను అంటున్నాను. మరి దేవుడికి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. మరి పశువుల పంటలు మంచిగా వండాలని, మంచి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని, ఎవరికి ఎటువంటి ప్రమాదాలు హాని జరగకుండా మంచిగా దేవుణ్ణి దర్శించుకొని మరి అక్కడ భోజనాలు చేసుకొని మరి
క్షేమంగా పోయి లాభంగా ఇంటికి మరి తిరిగి రావాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. మరి జాగ్రత్త సుమ. మరి సరేనా? మరి ఎవరు కూడా అడవిడి చేయకుండా మరి భక్తి శ్రద్ధలతోటి పోయి లైన్ కట్టి మరి దేవుణ్ణి దర్శించుకొని మరి తిరిగి ఇంటికి రావాలని కోరుచున్నాను. మరి ఓకేనా? మరి ఉంటాను. మరి ఈ వీడియో ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే, నమస్తే, బాయ్.